ఎవరివన్ మనలో చాలా మందికి కూడాను పళ్ళు అనేవి పుచ్చిపోయి, కొంతమందికి గార పట్టేసి, పళ్ళు అనేవి యెల్లోయిష్‌గా అయిపోయి, కొంతమందికి ఏంటంటే నోరు దుర్వాసన కూడా వచ్చేస్తుందండి. ఇటువంటి దంత సమస్యలనేవి తగ్గించడానికి ఒక మంచి రెమెడీ అనేది తెలుసుకుందాం. 4, 5 తులసాకులు ఫ్రెష్‌టివి కట్ చేసేసుకొని, కడిగి పక్కన పెట్టుకోండి. ఒక వెల్లుల్లి రెబ్బ, అలాగే ఒక లవంగం, అలాగే ముందు మనం కడిగి పెట్టుకున్న తులసాకును కూడా వేసేసుకొని కచ్చా బచ్చాగా దంచేసుకొని, ఇందులోన ఒక 4, 5 రాళ్ళ ఉప్పును కూడా వేసేసుకొని, ఇలా మిశ్రమంగా తయారు చేసుకొని, మీకెక్కడైతే ఈ పిప్పళ్ళు ఉండి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేస్తుందో, ఆ ప్లేస్‌లో మీరు కొంచెం పెట్టండి. దీంట్లో మీరు కొంచెం పసుపు వేసుకొని, వారానికి 1, 2 సార్లు గనక నోటిని శుభ్రపరుచుకున్నారనుకోండి, దంతాల మీద ఉండే గార తగ్గుతుంది. నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. అలాగే పళ్ళు అనేవి కొంతమంది పసుపు కలర్‌లో అయిపోతాయి కదండీ! సో, అవి కూడా తగ్గుతాయి. మీకెక్కడైతే పిప్పని నొప్పొస్తుందో ఆ ప్లేస్‌లో కొంచెం పెట్టి వదిలేయండి. చాలా వరకు నొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలైనా, పెద్దవారైనా ఎవ్వరైనా ట్రై చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.